పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో అక్రమాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఎలాంటి అనుమతులు, ల్యాండ్ కన్వర్షన్, లేఅవుట్ అప్రూవల్స్ లేకుండానే అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లను అమ్ముతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల నీటిని అక్రమంగా విడుదల చేసి చేపల వేట చేయటం వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్ను కోరారు బ్రహ్మనాయుడు. త్రాగునీరుకి, చెరువుల నుంచి తాగునీరుకి ప్రాధాన్యత ఇవ్వాలి. రెండోది సాగునీరుకి ప్రాధాన్యత ఇవ్వాలి. మూడోది చేపలు పట్టుకోవాలంటే వలేసుకొని పట్టుకోవాలి. ఎవరు చిన్న చిన్న బడుగు బలహీన వర్గాల వారు ఎవరూ లేరు. ఎక్కడి నుంచో జనాన్ని తీసుకొచ్చుకొని, ముఠాలను తీసుకొచ్చుకొని ఆ ముఠాల ద్వారా ఈ చెరువుల్లో చేపలన్నీ లారీలు పెట్టి, ఏసీలు పెట్టి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు వినుకొండలో ఉంది. ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి మల్లికార్జునరావు గారు ఇల్లు ఆక్యుపేషన్ చేసుకొని ఒక డూప్లికేట్ సొసైటీని సృష్టించి, అది ఇప్పుడు దాకా కూడా జరుగుతుంది. గతంలో కూడా చెప్పాం, మేము అది కరెక్ట్ కాదని చెప్పాం. ఇవాళ కలెక్టర్ గారికి కూడా ఇవాళ గ్రీవెన్స్ లో మనం మెమోరాండం ఇవ్వటం జరిగింది. వీటన్నిటి మీద కూడా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.